70,000 ఉద్యోగాలు ఇస్తే నాకు చక్కెర వచ్చింది ఒకటేసారి. చూస్తే పాత నోటిఫికేషన్లు కోర్టుకు పోయినాయి, కోర్టు శివాట్లు పెట్టి కోర్టు ఆర్డర్ ఇస్తే ఇచ్చిన ఉద్యోగాలు 30,000-40,000 ఉన్నాయి. ఈయన వచ్చినాక ఒక జాబ్ నోటిఫికేషన్ వేసింది, కొత్త నోటిఫికేషన్ మీద ఇచ్చిన ఉద్యోగం ఒక్కటి లేదు. అది లిల్లీ, ఇట్ ఈస్ నాట్ యూ. కోర్టు ఇప్పించిన ఉద్యోగాలు అది, నువ్వు ఇచ్చినాయి కాదు. శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, ఇషాన్ రెడ్డి, కానిస్టేబుల్ కృష్ణయ్య, వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటున్నావు. నీది ఒక్క స్పీచ్ చూపెట్టవా? నువ్వు తెలుగుదేశం నుండి ఆనాడు ఉద్యోగం నడిచిన రోజు ఒక్క స్పీచ్ చూపెట్టు. తెలంగాణకు ఫేవర్గా మాట్లాడింది ఒక్కటి చూపెట్టు. అప్పుడు మీ బాసు, మీ పార్టీ బాసు నువ్వు తెలంగాణ మాట్లాడుంటే నీ లాగులో తొండ దొరకొడుతుండే ఆయన. అది నీకు తెలుసు కదా. ఒక్కరోజు తెలంగాణ మాట్లాడింది లేదు. ఇంకా సోనియా గాంధీని తిట్టి, సోనియా గాంధీ చేయబట్టి వీళ్ళందరూ చనిపోయారని చెప్పి ఆమెని బలిదేవత అని తిట్టి, తెలంగాణ కర్మ ఈయన ముఖ్యమంత్రి అయిన మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఎక్కడున్నాయి అని కేసీఆర్ని అడుగుతున్నాడు. మరి నువ్వు కట్టించా 70 ఇళ్ళు ఏడున్నాయి, ఇందిరమ్మ ఇల్లు ఏడున్నాయి, రాజీవ్ గృహకల్ప ఏమైంది, ఎవరికి 5 లక్షలు ఇచ్చినావు, ఎందరికి ఇచ్చినావు? అరే మోడీ ఇస్తుండే 5 కోట్లు దాటిపోయినా ఇల్లు కట్టిండు, దేశం మొత్తంలో 2 లక్షలు ఇస్తుండే, తెచ్చుకొని ఎంతో అంత వేసి కట్టారా? అదే ఆ కేసీఆర్ కట్టించిన పాపన పోలేదు 10 ఏళ్ళు, ఈయన వచ్చి 3వ సంవత్సరం ఎక్కడ ఇల్లు కనబడవు. మళ్ళీ ఈయన ఆయన మీద తిడతాడు.